ఏంటమ్మా మీద ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు, రాత్రి ఒకటేమని చెమట్లో అసలు ఏసీ పాడైపోయి చెమట్లు అందుకే పొద్దున్నే పోయి ఏసీ కొన్నాం. ఏసీ బిగించేవాడు ఇంకా రాలా. నువ్వేం వీడియో తెస్తున్నావా? అవునమ్మా. హాయ్ స్మార్ట్ చిట్టి లాక్స్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. రాత్రి అండి చాలా అల్లాడిపోయామండి. బండలు కింద కూలింగ్ బండలే అయినా కానీ ఒకటే బండలు కూడా కాలిపోయాయి. పిల్లల్ని చూపించకూడదు ఎప్పుడు. పిల్లలు అయితే చాలా అల్లాడిపోయారు. అందుకే పొద్దున్నే వెళ్ళి ఏసీ కొనుక్కొచ్చాం. ఏసీ కూడా ఇంకా రాలేదు. మా కష్టాలు. సరే అమ్మమ్మ, మరి కొత్త ఏసీ కొన్నాం కదా, మరి ఏమైనా స్వీట్ చేయొచ్చుగా? ఏం స్వీట్ చేస్తాము చెప్పు నువ్వే. జీడిపప్పు స్వీట్ ఏదో చెప్పు. జీడిపప్పు అని పాలు పోసి పాయసం వండుతావు కదమ్మమ్మ, అది చాలా బాగుండిద్ది. వండుతావా? చేస్తున్నావా? ఓకే డన్. వెళ్దాం. సరే, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటమ్మమ్మ? దగ్గర చూపిస్తాను. ముందుగా చిక్కటి పాలు 1/2 లీటరు, 1/4 కిలో బెల్లం, 5 గుప్పెళ్ళు బియ్యం కడిగి నానబెట్టుకున్నా, సగ్గుబియ్యం 1 గుప్పిడి, పచ్చి కొబ్బరి, గుప్పిడి పెసరపప్పు, గుప్పిడి కందిపప్పు, గుప్పిడి జీడిపప్పు. దానికి కావాల్సిన జీడిపప్పు తర్వాత మనం వేపుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దగ్గర కుక్కర్ కడిగి నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో పోసేస్తున్నా. మనకి షార్ట్ కట్లు అయిపోవాలి ఏదైనా. శుభ్రంగా ఇందులో కడిగి నానబెట్టుకున్నా అవన్నీ. సగ్గుబియ్యం, కందిపప్పు, పెసరపప్పు, వీటికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నన్ను కూడా చెప్పు. దీంతో 1 గిన్నె నీళ్ళు పోసుకున్నాం. ఇవన్నీ ఇట్లా కలిపేసి మూత పెట్టుకున్నాం. గిన్నెన్నర పోసుకున్నాం నీళ్ళు. మంచిగా చూపిస్తాను. గిన్నెతో గిన్నెన్నర నీళ్ళు పోసానండి. పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది మనకి 4 విజిల్స్ వచ్చిందంటే చాలు. 4 విజిల్స్ రావాలండి. నాలుగు విజిల్స్ వచ్చినాయండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాండీ గదిలే ఏదైనా పెట్టేసి జీడిపప్పు పైన వేసి వేపుకుందామండి. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు 2 స్పూన్స్ అని ఇది వేద్దాము. నెయ్యి వేద్దాము. ఫ్రెష్ నెయ్యి అండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అండి జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందామండి. తీసి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం అండి. బాగుంటాయి, నెయ్యిలో ఫ్లేవర్గా ఉంటుంది కదా. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే మంచిగా. గిన్నెలో కుక్ చేశానండి. కుక్కర్లో అన్నం గిన్నెలో చేశాను.
బెల్లం వేసానండి, 1/2 కిలో బెల్లం. ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ తీపి తినకూడదు కదా, అందుకని చెప్పేసి 1/2 కిలో బెల్లం సరిపోయిన మార్నింగ్ వేసాను. పాలు కాచి చల్లార్చుకున్న చిక్కడి పాలు పోద్దామండి. పాలతో కాఫీ తాకి చాలండి. ఇదిగోండి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోస్తున్నాను, 1/2 లీటర్ అండి. మనం ఎన్ని వేసినా కానీ యాలకులు పొడి వేయాలి కదండి, అప్పుడే కదా పాయసం ఫ్లేవర్ వచ్చేది. ఇక్కడ ఒకళ్ళకి స్వీట్ అంటే బాగా ఇష్టం అండి, ఎవరికో కాదు మా కోళ్ళకి. వీడియో తీసే అమ్మాయి మా కోళ్ళు. యాలకులు పొడి వేద్దామండి. నెక్స్ట్ ఏపి పెట్టుకున్న జీడిపప్పు. నెక్స్ట్ అమ్మమ్మ ప్రతి స్వీట్స్లో నువ్వు పచ్చకప్పూరం వేస్తావు కదా, మరి దీంట్లో వేయలేదేంటి? మర్చిపోయానమ్మా చెప్పడం కూడా. ఇంట్లో ఉంటే వేయండి, లేకపోతే లేదండి. మా ఇంట్లో అయితే ఉంది, వేస్తున్నాను. స్వీట్కి అదే టేస్ట్ అండి, బాగుంటుంది. ఏ స్వీట్కైనా వేస్తాను నేను, కానీ బాగుంటుందండి. కొనుక్కొచ్చుకొని పెట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి కమ్మని పాయసం. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.